hello, good morning. Welcome back to Lucky Ladies World. Welcome back to one more interesting video. ఇది వచ్చేసి మా మరదలి సీమంతం వీడియో అన్నమాట. యాక్చువల్గా ఇది చాలా పాత వీడియో. సీమంతం వచ్చేసి మేలో జరిగిందనమాట. కాకపోతే వీడియో నేనైతే అస్సలు షూట్ చేయలేదు. తర్వాత కెమెరామ్యాన్ షూట్ చేసిన వీడియో నా చేతికి వచ్చేసి అండ్ ఫైనల్లీ వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ టైం అయితే అయిందనమాట. అయినా కానీ ఈ వీడియోని మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. ఎందుకంటే ఇందులో మా మరదల కోసం మేమైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఆ సర్ప్రైజ్ చూసి తనైతే చాలా బాగా సరదాగా ఎక్సైట్ అయిందనమాట. అండ్ కొంచెం ఎమోషనల్ కూడా అయింది, అన్ఎక్స్పెక్టెడ్. సో తన కోసం మేమైతే ఒక సాంగ్ అయితే కంపోజ్ చేసామన్నమాట తన పేరుతో. అంటే మేము డైరెక్ట్గా కాదు, కొంచెం సోషల్ మీడియా హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేసుకుని మేమైతే ఆ సాంగ్ కంపోజ్ చేసాము. అండ్ ఆ సాంగ్ మేము అక్కడ తన ఎదురుగా ప్రజెంట్ చేసేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. మాకు తన హ్యాపీనెస్ చూసి ఇంకా ఎక్సైటెడ్గా అనిపించింది అనమాట. సో మా కష్టం ఏం వృధా పోలేదు అనిపించింది. సో ఇవన్నీ చూసి మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఆ సాంగ్ మా సాహితీకి తెలియకుండా ఆపడమే పెద్ద విషయం. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ కదా, పిల్లలందరూ ఉంటారు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి విషయాన్ని బయటకి రానివ్వకుండా ఆపడం ఎంత కష్టమో మీ అందరికీ కూడా తెలిసిందే కదా. సో ఇది వచ్చేసి తన కోసం నేను ప్లాన్ చేసిన స్టేజ్ డెకార్ అనమాట, సీమంతం డెకార్. ఇదంతా కూడా ఇలా కంప్లీట్గా టర్న్ అవుట్ అయింది. నేను దీన్ని మేకింగ్ అంతా కూడా ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. షార్టే కాదు, లాంగ్ కూడా పోస్ట్ చేశాను అనుకుంటా. చాలా చాలా బాగా వచ్చింది. సో మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక సీమంతం థీమ్తో డాల్ డెకార్స్ అయితే ఇలా పెట్టామన్నమాట. మినీ స్టేజ్ లాగా అరేంజ్ చేసేసి మనం నార్మల్గా సీమంతం సారది కూడా ఎలా ఉంటుందో వాటిని మినియేచర్స్ లాగా అలాగా అక్కడ మినీ స్టేజ్లో అరేంజ్ చేసి పెట్టాము. సో అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇదంతా కూడా సారీ అనమాట. సారీ వాళ్ళు తెచ్చే సారీని ఇలా ప్యాక్ చేసామన్నమాట. అక్కడ మేమే అన్నీ చక్కగా ప్యాక్ చేసేసుకున్నాము. వాళ్ళు సారీ తీసుకురాగానే అవన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ట్రేస్లో అన్నీ చక్కగా పెట్టేసుకున్నాము. అండ్ గాజులు కూడా అందరూ వేయడానికి గాజుల్ని కూడా అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాతే మేము సారీ అరేంజ్ చేసుకుంటున్నప్పుడే బ్యాంగిల్స్ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. అప్పటికప్పుడు ఇలా ఎంత తొందరగా ఎలా అరేంజ్ చేసేసారు అని డౌట్ ఉండొచ్చు. కాకపోతే మాకు మెన్ పవర్ ఎక్కువ కదా, సో మాకు గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసుకుంటాం. వీడియో అయితే నా పైన ఫోకస్డ్గా ఉంది, కానీ అందరం కలిసి అన్నీ చేస్తూ ఉంటాము. సో ఇలా కలిసి చేసుకుంటూ ఉంటే అందులో హ్యాపీనెస్ వేరు, అలాగే పని కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది కదా. సో మేమందరం చక్కగా కబుల్ చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ మేము మెహందీ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ మమ్మీ అయితే ఒప్పుకోలేదన్నమాట. మమ్మీ మా అందరికీ ముందు రోజే చక్కగా గోరింటాకు అది తెచ్చి మా అందరికీ పెట్టింది. అందరం ఒక ట్రెడిషనల్గా గోరింటాకు పెట్టుకునే రెడీ అయ్యాము. అండ్ ఈ కనిపిస్తున్న 2 డాల్స్ మాత్రం మేము పర్చేస్ చేసుకున్నాం అనమాట వైజాగ్ పార్టీ షాప్లో. మిగతా డాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన డాల్స్. అండ్ ఇవన్నీ సార్ అంతా కూడా ఇలా చక్కగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా చాలా మంచి మెమరీస్ అనమాట. చూస్తున్నప్పుడు అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ టైంలో మేము ఇలా చేసుకున్నాము అలా చేసుకున్నాము అని చెప్పుకోవడానికి, మనకి చూడటానికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎందుకంటే నాకు దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక గ్రేట్ ఫ్యామిలీని అయితే ఇచ్చాడు. మాకు ఏ చిన్నది అంటే అది హ్యాపీనెస్ అవ్వచ్చు, లేదంటే బాధ అవ్వచ్చు, వచ్చింది సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా మాకు షేర్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఇవన్నింటికి ఒక మంచి ఫ్యామిలీ అయితే ఉంది. చాలా మందికి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండొచ్చు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో పుట్టి ఉండొచ్చు, కానీ ఈ కోఆర్డినేషన్ అనేది అందరికీ వచ్చేది కాదు. సో అది మా ఫ్యామిలీలో ఉంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి మేమైతే ఇలా ఫ్యామిలీ అందరం కలిసి మా సాహితీ సీమంతాన్ని చాలా ఘనంగా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకోగలిగాము. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ అనిపిస్తుంది. అండ్ ఈ 2 డాల్స్ మేము కొన్న డాల్స్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, అండ్ మిగతావి నేను తయారు చేసుకున్నాను అనమాట. అండ్ స్టేజ్ డెకార్ కూడా ఇలా మినియేచర్ స్టేజ్ డెకార్ కూడా ఇలా చేసాము. అండ్ చెప్పాను కదా సార్ అంతా కూడా మేమే అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాము. సో మీకు కెమెరా ఆన్ స్క్రీన్ నేను కనిపిస్తాను, కానీ దీని బ్యాక్ ఎండ్ వర్క్ చాలా ఎక్కువ మందే ఉంటారు. సో అందరం కలిపి చేస్తేనే మా ఫంక్షన్స్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతాయి అన్నమాట. సో ఏ ఒక్కరు లేకపోయినా, ఏ ఒక్కరు ఇన్ ద సెన్స్
మా ఫ్యామిలీలో జరిగే ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ వెనక పెద్దవాళ్ళతో సమానంగా పిల్లల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేము సాంగ్ కంపోజ్ చేసి పాడామని చెప్పాం కదా, సో సాహితీకి వెల్కమ్ చెప్తూ. సో ఆ సాంగ్ ఎడిటింగ్లో మాకు మా పిల్లలే హెల్ప్ చేశారనమాట. మాకైతే అస్సలు తెలియదు, లైక్ అంటే ఎడిటింగ్ వర్క్ వరకు నేను అవన్నీ చేయగలను, కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతూ సాంగ్ లేకుండా ఉండేలాగా మా మిన్ను హెల్ప్ చేశాడనమాట. సో ఇలా చేస్తే ఇలా అవుతుంది. మా వర్క్స్ అన్నింటికి కూడా పిల్లలు మాకు సపోర్ట్ చేస్తారనమాట. సో చిన్న పిల్లలు మేము అనుకుంటున్న ఈ ప్లాన్ని మా సాహితీకి తెలియకుండా వాళ్ళని మేనేజ్ చేశారు. అలాగే మేము కావాలి ఎలా అనుకుంటే అలా మేము సాంగ్ పాడటంలో వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. సో ఇది సాంగ్ అయితే చూడండి. రంగరంగ వైభవములే ప్రేమానందం నింగినేల సంబరములే తెలుగు దేశాలే మురిసి కోయిలయ్యాసల పల్లవి పాడే పున్నమి అమ్మని కలిసి వెలువై కనుల పండుగ చేసే మన అబ్బాయి గారి ముద్దుల రాణి అమ్మే కానుంది. సాహితీ సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగినేల సంబరములే. మధ్యలో ఒక దగ్గర చూస్తే సాహితీ సర్ప్రైజ్ తో ఒక చిన్న ఎమోషనల్ గా ఫీల్ అయిందనమాట. తన ఎక్స్ప్రెషన్స్ తెలుసు కదా నాకు, అది చూడగానే అర్థమైంది. జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంత బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యనే అమ్మలందరూ కొంతమంది చీరలిచ్చి సారలిచ్చనే జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంత బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యనే కాశ్మీర్ నుండి నాన్నగారు కుంకుమ పువ్వు తెచ్చే సౌదీ నుండి మామగారు ఖర్జూరాలు ఇచ్చే అరే వద్దు వద్దు అంటున్న అత్తవారి ఇంట్లో ఒక పని చెయ్యనియరే. సాహితీ సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగినేల సంబరములే. పుట్టినింటి వారు నేడు పూలు పండ్లు మిఠాయిలు ప్రేమతోటి తెచ్చినారులే. మెట్టినింటి వారు నేడు మోసపోయి కోడలికి మల్లె పూలు ముడిచినారులే. యాక్చువల్గా లిరిక్స్ వినగానే అసలు ఎలాంటి వాళ్ళకైనా కొంచెం ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది అనమాట. అలా ఉన్నాయి లిరిక్స్ అన్ని కూడా. చల్లగాను అంత కడుపు చల్లగాను తల్లి బిడ్డలిల్లు చేరునే ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే. యాక్చువల్గా ఈ లిరిక్స్ అన్నీ కూడా సాంగ్లో ఉన్నవేనమాట. సాంగ్లో ఉన్న లిరిక్స్నే మళ్ళీ కొంచెం రీక్రియేట్ చేసి యాడ్ చేయడం జరిగింది. చక్కనైన కళ్యాణి రామరక్ష నీకు ఎప్పుడు. సాహితీ సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగినేల సంబరములే. యాక్చువల్గా సాంగ్ కంప్లీట్గా వినిపిద్దాం అనుకున్నాము, కానీ కాపీరైట్స్ వచ్చాయన్నమాట. సో అందుకే మధ్య మధ్యలో వాయిస్ యాడ్ చేసి ఇస్తున్నాను. హారతులిచ్చి అందరూ చల్లని దీవెనలొసగే శుభయోగాలతో వెలిగే సాగే సుతుని కనవమ్మ. సాహితీ సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం గుండె నిండా నిండిపోయే. సో మా సాహితీకి మేమైతే ఇలా వెల్కమ్ చెప్పామన్నమాట ఈ సాంగ్తో. సో మేము కంపోజ్ చేయడం వెనుక కంప్లీట్గా మా ఎఫర్టే లేదు. మేము కొంచెం చెప్పాను కదా, సోషల్ మీడియా హెల్ప్ కూడా తీసుకుని ఇలా అందరం కలిపి కంపోజ్ చేసి అండ్ సాంగ్ అయితే పాడామన్నమాట. యాక్చువల్గా వీడియోగ్రాఫర్ అయితే కంప్లీట్గా సాంగ్ షూట్ చేయలేదన్నమాట. ఆయన మధ్యలో కెమెరా ఆఫ్ చేశాడు. కాబట్టి మా దగ్గర ఉన్న క్లిప్స్ని నేను ఆ సాంగ్కి ఆ సిచ్యువేషన్కి అంటే ఆ లిరిక్స్కి సెట్ అయ్యేలాగా నేను అలా సెట్ చేసుకుని పెట్టానన్నమాట. మేము చేసిన కంప్లీట్ సాంగ్ అయితే చూపించలేకపోయాము, ఎందుకంటే వీడియో ఆఫ్ అయిపోయింది. అండ్ మొత్తానికి మేము గోరెంటాకి ఇలా పెట్టుకున్నామని చెప్పేసి అందరం కలిపి ఇలా రీల్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అది కూడా సరిగ్గా రాలేదన్నమాట. సో కాకపోతే ఆంటీ వాళ్ళ
వాళ్ళందరూ మా కాన్సెప్ట్కి మేము అడిగిన దానికి నో చెప్పకుండా అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చినా రాకపోయినా ఒక మెమరీ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఇప్పుడు సాహితీకి ఇలా సాంగ్ చెప్తూ వెల్కమ్ చెప్పి స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నాము. అండ్ ఇదొక్క సాంగే కాదు, ఇంకొక 2 సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందరూ కలిపి గాజులు వేసేటప్పుడు ఒక సాంగ్, ఇంకా హారతి మంగళహారతి సాంగ్, ఇలాగా మొత్తం మేము 3 సాంగ్స్ అయితే ఇలా ప్రాక్టీస్ చేసామన్నమాట. అండ్ వీడియో వచ్చేసి అది ల్యాప్టాప్ నుంచి మొబైల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఎందుకో చిన్న గ్లిడ్స్ వచ్చిందనమాట. సో అది కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. చాలా వరకు అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేశాను, కానీ కొంతవరకు క్లియర్ అయింది, కానీ కొన్ని సరిగ్గా రాలేదన్నమాట. సో ఫస్ట్ అయితే మేమే కూర్చోబెట్టి అక్షింతలు అయితే వేస్తున్నాము. సో మేము అనుకున్నట్టుగా అన్నీ ప్లాన్ చేయగలిగాము, ప్లాన్ చేసింది ఇంప్లిమెంట్ చేయగలిగాము అని అనుకుంటున్నాము. సో ఇంకా వీళ్ళిద్దరికీ కొన్ని ఫోటోషూట్స్ అవుతాయి కదా, సో ఆ ఫోటోషూట్స్ కూడా షూట్ చేస్తున్నారనమాట. లైక్ సీమంతం ఫోటోషూట్స్, మెటర్నిటీ షూట్ లాగా చిన్న చిన్న ఫొటోస్ అయితే షూట్ చేశారు. ఫొటోస్ కూడా అన్నీ చాలా బాగా వచ్చాయి. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే చెప్పండి, నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆ ఫొటోస్ అన్నీ నేను మీకు ఆల్బమ్ చూపించడానికి ట్రై చేస్తాను. సో అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా మనకి పోజులు ఇచ్చి క్లిక్స్ తీసుకోవడానికి అవ్వదు కదా, సో అందుకని మేమందరం కలిపి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. సో మా కజిన్స్ మేము మొత్తం ముగ్గురం కలిసి ఒకేలాంటి శారీస్ అయితే కట్టుకున్నాము. అండ్ వీళ్ళందరూ కూడా మా నియర్ అండ్ డియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సాహితీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, అందరూ మా రిలేటివ్స్ అందరం కలిపి. సో ఫస్ట్ సాహితీకి అయితే గాజులు వేసేయాలి కదా, వేసేద్దామని రెడీ అయిపోయాము. అండ్ ఫస్ట్ మా ఇంట్లో ఏదైనా సరే మాకు చేసేది మా ఆంటీయే, మా పిన్ అనమాట. ఆంటీ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కొత్త సబ్స్క్రైబర్స్, కానీ తను మా పిన్ని అనమాట, మమ్మీ వాళ్ళ సిస్టర్. సో మా ఇంట్లో ఏ ఒకేషన్ అయినా తన చేత్తోనే ఫస్ట్ అన్నీ చేయించుకోవడం మాకు అలవాటు అనమాట. ప్రతి ఒక్కరి ఇంటికి అలా ఉంటారు కదా. సో మా ఇంటికి మా ఫస్ట్ పేరెంట్ వాళ్ళు మా చిన్న ఆంటీ అనమాట. సో మా పిన్ని తనే అన్నీ మాకు చేస్తుంది. అండ్ ఈవిడ వచ్చేసి సాహితీ వాళ్ళ మమ్మీ అనమాట. సో మా ఇంట్లో మా పిన్ని చేత ఎలా చేయించామో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత కూడా చేయించాలి కదా, సో అందుకని చెప్పి అత్తయ్య గారిని పిలిపించాము. అత్తయ్య గారు గాజులు వేశారు. సో ఇంకా తర్వాత అందరము ఒక్కొక్కరం వేస్తున్నాం అనమాట. అండ్ ఈ సీమంతము, గాజులు వేయడం ఇవన్నీ ఆడంబరాలతో పాటుగా ఆ ఆచారం కూడా ఎందుకు అనేది అందరూ తెలుసుకోవాలి. ఇది ఎందుకు అంత గొప్పగా చేస్తున్నారు, ఆడంబరంగా చేస్తున్నారు, దానికోసమే ఇదంతా చేస్తున్నారు అనుకునే దానికన్నా కూడా ఈ గాజులు వేయటం వెనకాల కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో అందరూ వచ్చి ముత్తైదువులందరూ గాజులు వేసేటప్పుడు ఆ వేస్తున్నప్పుడు ఒక నర్వ్ అనేది కొంచెం కంప్రెస్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఆ గాజులు వేసుకోవటం వల్ల డెలివరీస్ అనేవి ఈజీగా అవుతాయని ఒకప్పుడు చెప్తూ ఉండేవారు. సో పెద్దవాళ్ళు చేసే ప్రతి పని వెనక ఒక రీజన్ ఉంటుంది. మేబీ అందువల్లే అయ్యుండొచ్చు ఇలా గాజులు వేయడం. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి అక్షింతలు వేసి వాళ్ళు ఆనందంగా ఆశీర్వదిస్తే ఎవరి ఆశీర్వచనాలు ఫలించైనా సరే అందరి ఆశీర్వచనాలతో తల్లి బిడ్డ క్షేమంగా మళ్ళీ ఇంటికి రావాలి అనేది ఒక ఉద్దేశం అనమాట. సో మేమందరం కలిసి సాహితీకి సారీ అన్నీ కూడా కలిపి తన ఒళ్ళో వేస్తారు కదా, సో ఆ సారీ అంతా కూడా ఒళ్ళో వేపిస్తున్నాం అనమాట. పిన్ని ఇంకా సాహితీ వాళ్ళ మమ్మీ వేసేసిన తర్వాత నెక్స్ట్ గాజులు ఆడపడుచుగా నేను వేసాను అనమాట. వేసేసాక ఇంకా అందరం కలిపి ఇలా ఒళ్ళో అన్ని సారీలో తెప్పించి ఐటమ్స్ అన్ని వాళ్ళ చేత ఒళ్ళో వేపించాలి కదా, సో అవి కూడా ఒళ్ళో కట్టిస్తున్నాం అనమాట. సో అత్తయ్య గారు అవన్నీ కూడా ఐటమ్స్ వేసేసి ఒళ్ళో పెడుతున్నారనమాట. అండ్ కొంతమంది గుమ్మడికాయ వెయ్యరు అని నేను విన్నాను, కానీ మా మమ్మీ మా ఇంట్లో అయితే అలవాటు అనమాట. సో గుమ్మడి పండు లాంటి అమ్మాయి కానీ అబ్బాయిని కానీ తీసుకుని మళ్ళీ ఇంటికి రావాలి అని చెప్పేసి. అండ్ సాహితీ వాళ్ళ మమ్మీ అయితే ఈ వెండి ఉయ్యాల్లో కృష్ణుడి బొమ్మని తీసుకొచ్చి ఒళ్ళో వేశారనమాట. కృష్ణుడి లాంటి మనవుడు కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ అలా వేశారనమాట. అండ్ ఫైనల్లీ వాళ్ళ కోరికే నెరవేరింది. వాళ్ళు అనుకున్నట్టుగానే మనవడే ఇంటికి వచ్చాడు. నేను చాలా స్ట్రాంగ్గా కోరుకున్నాను మేనకోడలు రావాలని చెప్పి, కానీ పాప కాదు బాబే పుట్టాడు. సో చాలామందికి తెలియదు కదా, నా ఇన్స్టా ఫాలోవర్స్కి అయితే లేదంటే మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే నేను డెలివరీ అయిన తర్వాత ఎవరు పుట్టారు ఏంటి అని చెప్పి ఒక వీడియో అప్డేట్ అయితే షేర్ చేశాను, కానీ కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నేను మేనత్తనైతే అయిపోయాను, మేనల్లుడే పుట్టాడు, మేనకోడలు అనుకున్నాను కానీ కుదరలేదు. అండ్ మొత్తానికి అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా వచ్చి గాజులు అవి వేస్తూ అమ్మాయిని ఆశీర్వదిస్తున్నారనమాట.
సో ఫస్ట్ పెద్దవాళ్ళందరూ గాజులు వేసేసిన తర్వాత ఇంకా మేము ఏంటంటే ఇద్దరిద్దరు చప్పున వేపించేద్దాము, ఇంకా చాలామంది వచ్చి వేయాలి కదా, టైం అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరిద్దరు చప్పున ఒక్కొక్క ట్రిప్కి అటొకరు ఇటొకరు చప్పున గాజులు వేసేసి ఇంకా ఆశీర్వదించేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ మేము మా ఫ్యామిలీ మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం మా అక్క వాళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరూ అత్తలు అవుతారు. యాక్చువల్గా నేను అక్క అని పిలుస్తూ ఉంటాను, మన సబ్స్క్రైబర్స్కి తెలుసు కదా. మామయ్యలు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, తండ్రి లేని పిల్లలమని. కానీ వచ్చిన అత్తలు కూడా అలా చూసుకున్నారు కాబట్టి మా ఫ్యామిలీ ఇప్పటికీ మేము ఇంత సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని చూస్తారు, మా తమ్ముడిని చూస్తారు, అండ్ మాకు వచ్చిన మరదల్ని కూడా మాతో సమానంగా అంతే ప్రేమగా చూసుకుంటారనమాట. సో అందరం కలిపి ఇంత ఆనందంగా ఉన్నాము అంటే కారణం వాళ్ళ వల్లనే. ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు కదా, ఒక ఇల్లు నిలబడాలన్నా కూలిపోవాలన్నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే కారణం అని. సో మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్గా అందరం కలిసి ఉన్నాము అంటే కారణం మా అత్త వాళ్ళు అనమాట. సో వాళ్ళ వల్లే మేము అందరం కూడా ఇంత ఆనందంగా అన్ని కార్యక్రమాలు ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాము. మేము గాజులు వేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా, పేరెంటాల్ గాజులు వేస్తున్నప్పుడు మేమంతా ఒక సాంగ్ అయితే పాడాలని ప్రిపేర్ అయ్యామని చెప్పి అందరూ వేస్తున్నప్పుడు మేము ఆ సాంగ్ అయితే పక్క నుంచి పాడేస్తున్నాం అనమాట. యాక్చువల్గా వీడియోగ్రాఫర్ అయితే మా సాంగ్స్ అన్నిటినీ హాఫ్ షూట్ చేశారు. నేను కూడా అతనికి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాల్సింది, అంటే మాకు ఫుల్ సాంగ్స్ ఇలా షూట్ చేయండి అని. మేము అంత కంపోజ్ చేసి పాడిన సాంగ్స్ అన్నీ కూడా అలా వేస్ట్ అయిపోయాయి అనమాట. డాన్స్ చేస్తూ ఉన్న సాంగ్ అయితే మేము ఆల్రెడీ అది రికార్డ్ చేసి పెట్టుకున్నాం, మేము అందరం పాడింది. ఎందుకంటే ఆ టైంలో మేము డాన్స్ చేస్తూ పాడలేము అన్న విషయం మాకు తెలుసు. కాకపోతే ఇలా గాజులు వేసేటప్పుడు మేము అందరం కలిపి పాడొచ్చు కదా అనుకున్నాము. సో అందుకు అది రికార్డ్ చేసుకోలేదన్నమాట. నా దగ్గర వాయిస్ లేదు, అందుకనే నేను ఇక్కడ యాడ్ చేయలేకపోయాను. ఇంతకుముందు డాన్స్ సాంగ్ అయితే వాయిస్ యాడ్ చేశాను కదా, అలా కుదరలేదు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేక్ అయితే కట్ చేయించామన్నమాట. సో ఇదేంటి ట్రెడిషన్ అనుకుంటారు, కానీ ఇదేం ట్రెడిషన్ కాదు. మనం మారుతున్న సమాజంతో పాటు ఆ సొసైటీతో, ఆ ట్రెడిషన్తో, ఆ ట్రెండ్తో మనం వెళ్ళిపోవడమే. సో అందుకని చెప్పి మేమైతే జస్ట్ అలా నార్మల్గా సరదాగా కేక్ అయితే కట్ చేయించాము. సో ఇదేమీ ఆచారం లాంటిది ఏమీ కాదు. సో మొత్తానికి గాజులు వేసేసుకున్నాము, అందరి చేత వేపించేసాము. అండ్ మేము అనుకున్నట్టుగా 2 సాంగ్స్ అయితే పాడేసాము. పాడేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా అప్పటికి కొంతమంది వస్తూ ఉన్నారనమాట, మా చుట్టాలందరూ కొంతమంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి చేత గాజులు వేపించడం ఇలా కొంత కార్యక్రమం అంతా కూడా జరిగిందనమాట. ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఇంకా అందరూ వచ్చేసి చక్కగా అక్షింతలు వేసేసి ఆశీర్వదించేసిన తర్వాత కొంచెం ఫోటో సెషన్ కూడా పెట్టుకున్నాం అనమాట. అంటే అందరూ వచ్చిన ఫొటోస్ అన్నీ షూట్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఈ మెమరీస్ మళ్ళీ తిరిగి రావు కాబట్టి అందరూ వచ్చిన ఫొటోస్ కూడా క్లిక్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, వీటన్నిటి ముఖ్య ఉద్దేశం మెమరీస్ క్రియేట్ చేసుకోవడం. సో అందరం ఫొటోస్ అయితే క్లిక్ చేసుకొని మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకున్నా. ఇంతలోపు మా తమ్ముడికి వాళ్ళ బావగారు అంటే సాహితీ వాళ్ళ అన్నయ్య వచ్చి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట. అందరూ మా చెల్లికి గాజులు వేస్తున్నారు కానీ మా బావ చేతులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి తన కోసం అని చెప్పి ఒక వాచ్ అయితే ప్రజెంట్ చేశాడు. సో అది ఒక సర్ప్రైజ్ అనమాట ఆ ఒకేషన్లో. మా తమ్ముడికి వాళ్ళ బావగారు ఒక స్మార్ట్ వాచ్ అయితే ప్రజెంట్ చేశారనమాట. సో మా తమ్ముడు అడుగుతున్నాడు ఎందుకు ఇంత కాస్ట్లీ ఐటెం నాకు అని చెప్పి. కానీ మా సాహితీ అంటే వాళ్ళ అన్నయ్యకి చాలా ఇష్టం అనమాట. సో మా తమ్ముడిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు, అన్నీ చక్కగా చేసి పెడతాడనమాట. సో మా సాహితీ అంటుంది నువ్వే పెట్టన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చేతే పెట్టిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకున్న ఎఫెక్షన్ని చూపించుకునే సందర్భాలు అనమాట. ఈరోజు వాళ్ళు పెడితే నెక్స్ట్ డే వాళ్ళకి సందర్భం వచ్చేటప్పుడు మనం కూడా తిరిగిస్తాము. కానీ తన ప్రేమ ఎంత, తన చెల్లెలంటే తనకి ఎంత ప్రేమ, తనని చేసుకున్నందుకు మా తమ్ముడు అంటే ఎంత ఇష్టం అనేది చూపించుకునే ఒక టైం అనమాట ఇటువంటివన్నీ కూడా. సో ఇలా చేయటం వల్ల ఎఫెక్షన్స్ అన్నీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి, రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, బాండింగ్ ఇంకా బాగా పెరుగుతుంది. సో నా వరకు అయితే మాత్రం అదే అనిపిస్తుంది, ఇచ్చి పుచ్చుకోవడంలోనే బాండింగ్ అనేది ఇంకా గట్టిపడుతూ ఉంటుంది అని. ఏమంటారు?
మా ఫ్యామిలీకి తగ్గట్టుగానే దొరికాడనమాట మా సాహితీ వాళ్ళ అన్నయ్య కూడా. చెల్లంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా దూరం నుంచి వచ్చే మా రిలేటివ్స్ అందరూ కూడా మంచి సమ్మర్లో ఎండతో అయినా సరే పాపం వచ్చారనమాట. ప్రతి ఒక్కరూ పిలిచిన ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, మనం ఏ కార్యక్రమం చేసినా 10 మంది రావాలి, వచ్చి అక్షింతలు వేసి వాళ్ళు ఆనందంగా ఆశీర్వదించాలి అని చెప్పి. సో అందుకని చెప్పి ఏ కార్యక్రమం అయినా వచ్చిన వాళ్ళు ఆనందంగా మనస్తృప్తిగా ఆశీర్వదించేలా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించాలన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఫంక్షన్కి పిలవడం గొప్ప విషయం కాదు. పిలిచిన వాళ్ళని గౌరవంగా చూసుకొని వాళ్ళకి మంచిగా ఆతిథ్యం ఇవ్వటంలోనే మన ఫంక్షన్ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. మనం ఎంత చేసినా ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టినా మన రిసీవింగ్లోనే ఉంటుంది ఏదైనా సరే. సో అది మాకు మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచే నేర్పించింది. మేము అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నాము. దాంట్లో ఏముంది అనుకోవచ్చు, కానీ ఆ చిన్న విషయమే చాలామందికి తెలియదు అనమాట రిసీవింగ్ విషయంలో. అండ్ వీళ్ళు వచ్చేసి మా కజిన్స్, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారనమాట మా సాహితీని ఆశీర్వదించడం కోసం. అండ్ మా చెర్రీ అయితే మా తమ్ముడికి చాలా క్లోజ్. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. మా తమ్ముడిని అస్సలు వదలదు. సో మా తమ్ముడికి కూడా నాకన్నా కూడా తనే ఎక్కువ క్లోజ్. ఎందుకంటే నేను పెద్దదాన్ని కదా వాడికన్నా. నాతో రిలేషన్ కొంతవరకు ఉంటుంది, ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. నన్ను కూడా ఉంటాడు, కానీ చిన్నది కాబట్టి దాన్ని ఇంకా ఏడిపిస్తూ చాలా ముద్దుగా చూసుకుంటాడనమాట మా చెర్రీని అయితే. సో మొత్తానికి మా ఫ్యామిలీ అందరం కలిపి ఒక ఫోటో అయితే క్లిక్ చేసుకుంటున్నాము. సో ఇలాంటి మెమరీస్ ఇలాంటి ఒకేషన్స్లో మాత్రమే క్రియేట్ చేసుకోగలం కదా. సో అందుకని చెప్పి అందరం చక్కగా కూర్చుని ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఫోటో తీసుకున్న ప్రతిసారి లాస్ట్ టైం మనం తీసుకున్న ఫోటో ఏంటి అని చూసుకుంటే ప్రతి ఫోటోకి కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతూ ఉంటారనమాట. సో మా ఫ్యామిలీ ఇంతగా మరింతగా ఎక్కువగా ఎదగాలని, మేమందరం ఇలాగే కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను దేవుడిని ఎప్పుడు కూడా. సో మీరు కూడా మా ఫ్యామిలీ కోసం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా కోసం దేవుడికి ఆ ఒక్క రిక్వెస్ట్ అయితే చేయండి. అండ్ మేము పిలిచిన తర్వాత వచ్చిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ వచ్చి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా నేనైతే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళంతా కూడా సాహితీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాళ్ళ రిలేటివ్స్ అంతా కలిపి తుని నుంచి వచ్చారనమాట వీళ్ళందరూ కూడా. సో వీళ్ళంతా కూడా వచ్చి మా సాహితీని ఆశీర్వదించినందుకు, మాకు ఒక బుజ్జి మేనల్లుడు ఇవ్వడానికి వీళ్ళల్లో ఎవరు ఆశీర్వచనాలో కారణమో నాకు తెలియదు, కానీ సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరో చెప్పినట్టుగా మెమరీస్ ఆర్ టైమ్లెస్ ట్రెజర్స్ అంటూ ఉంటారు కదా. సో మనకున్న కాలం ఎలా అయినా మారచ్చు, కానీ మనతో పాటు ఉండేవి మన జ్ఞాపకాలే. ఇలాంటి మెమరీస్ అన్నింటినీ ఫొటోస్ క్లిక్ చేస్తూ ఖచ్చితంగా దాచుకోవడం అనేది ఒక మంచి అలవాటు. సో ఇప్పట్లో అందరూ చక్కగా ఇలా తీపిచ్చుకొని దాచుకుంటున్నారు, కానీ మా ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ నాకు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ నేను ఎదుగుతున్న ప్రతి ఒక్క చిన్న మెమరీని కూడా మా మమ్మీ దాచుకుని పెట్టుకుందనమాట. సో నాకు ఈ అలవాటు అనేది చిన్నప్పటి నుంచే ఉంది మా మమ్మీ వల్ల. సో మీలో ఎంతమందికి అలవాటు ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరదలికి సీమంతం కోసం మేము స్పెషల్గా పెట్టాలి కదా సారీ అని చెప్పేసి మేము మా తరపున మా సాహితీకి చీర సారీ అన్నీ పెడుతున్నాం అనమాట. అంటే చీర, గాజులు, స్టిక్కర్ ప్యాకెట్ అలా అని చెప్పి అందరం కలిపి ఒక్కొక్కరంగా మేము ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా సాహితీకి ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇంతలోపు ఇవి ఇచ్చేసేలోపు మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే మేము ట్రేస్ తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్లో. సో ఆ ట్రేస్లో వాళ్ళు ఇప్పుడు సాహితీ వాళ్ళ మమ్మీ వాళ్ళు తెచ్చిన సార్ అంతా కూడా ఆ ట్రేస్లో వేసేసుకొని ఇంకా చక్కగా అందరము రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసేస్తున్నాము. సో ఎందుకంటే అందరూ ఇంకా గాజులు వేయటం, ఆశీర్వదించడం అన్నీ ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరూ లంచ్ చేసేసి వెళ్ళిపోతారు కదా. సో వెళ్ళిపోయేలోపు వాళ్ళ చేతికి ఆ రిటర్న్ గిఫ్ట్స్లో సారీ కూడా వేసేయాలి, లడ్డూలు, మైసూర్ పాకులు వాళ్ళు ఏవి తెచ్చారో అవన్నీ కూడా వేసేయాలని చెప్పేసి మేమైతే ఆ అరేంజ్మెంట్స్లో ఉన్నాం, ప్యాకింగ్ అరేంజ్మెంట్స్లో. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, అన్నయ్య గారు. సో వాళ్ళు కూడా వచ్చారు ఫంక్షన్కి. సమ్మర్ అవ్వటం వల్ల అందరికీ బిజీగా ఉన్న వాళ్ళకు కూడా రావటం కుదిరింది.
దీని వచ్చేసి మా తోటికోడలు. సో ఒక చిన్న కాంటెస్ట్ లాగా పెట్టాము, సాహితీకి సంబంధించి ఎక్కువ గాజులు ఎవరు వేసుకున్నారు, సాహితీ కన్నా ఎక్కువ గాజులు ఎవరు వేసుకున్నారు, ఎవరు సాహితీ రిలేటెడ్ కలర్ వేసుకున్నారు మ్యాచింగ్, ఇలా అని చెప్పి కొన్ని కండక్ట్ చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చామన్నమాట. సో అవన్నీ మా పిన్ని చూసుకుంటుంది. మా పిన్ని కూర్చోలేదు కిందన, తనకి కొంచెం హెల్త్ పాడైందనమాట ఆ టైంలో. సో తను కింద కూర్చోకపోవడం వల్ల తను ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసిందనమాట. అండ్ చాలామంది మేము ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన దాంట్లో కూడా చక్కగా నవ్వుకుంటూ ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా యాక్టివ్ పార్టిసిపెంట్స్ లేకపోతే అది అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళదు కదా. కాకపోతే అందరూ కొంచెం యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారనమాట. ఈ రోజుల్లో వీళ్ళు వాళ్ళు అనే కాదు, అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల అన్నిటిలో కూడా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ చూడండి, మేము అక్కడ అంతా కూడా సార్ అంతా సెపరేట్గా పెట్టేస్తున్నాం చెప్పాను కదా. ఆ ట్రేస్లో సారీ వేసేసి కవర్లో ప్యాక్ చేసేసి ఉంచేస్తున్నాం అనమాట. సో వచ్చే వాళ్ళందరికీ కూడా మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి దాంతోపాటు కొంతమందికి చీరలు పెట్టాల్సి ఉంటుంది కదా. సో దగ్గర వాళ్ళందరికీ కూడా చీరలు అవి పెట్టేసి ఇంకా అన్ని జ్ఞాపకం మీద చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ హడావిడిలో ఒక్కరిని మిస్ అయినా సరే, ఇవ్వాల్సింది ఒక్కరికి ఇవ్వకపోయినా సరే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మనం ప్లాన్ చేయని వాళ్ళకి ఇచ్చేసినా పర్వాలేదు, కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా, మనకి వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా సాహితీకి హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ మేము వచ్చేసి అక్కడ మామూలుగా మాకు తెలిసిన చిన్న సాంగ్ హారతి సాంగ్ పాడేసి తర్వాత ముత్తైదువులు కొంతమంది చేత హారతి ఇప్పిస్తూ మేము ఇచ్చేసాం కదా. సో తర్వాత కొంతమంది చేత హారతి ఇప్పిస్తూ మేమైతే హారతి పాటని పాడుతున్నాం అనమాట. ఆ సాంగ్ కూడా వినేసేయండి. మహాలక్ష్మికి శ్రీమంతమే నెలలు నిండగా మా కంటికి ఆనందమే కలలు పండగ. సంతాన లక్ష్మి ఇలా వచ్చి అనుగ్రహించేను, సౌభాగ్యములన్నీ వడి చేరి సొంతమయ్యేను. ముత్తైదువులందరూ వచ్చి నిన్ను దీవించేరు, నీ వరమవ్వాలని మా మధురిమలు నీ వరమవ్వాలనే ఆనందమే కలలు పండగమే దిద్దేరు, రక్షగా అక్షతే చల్లేరు. పసిబిడ్డ నవ్వులే వినిపించాలని, పసిబిడ్డ నవ్వులే వినిపించాలని మా లక్ష్మికి శ్రీమంత కలలు పండగ. పుట్టింది యోగము. సో మొత్తానికి మేము అనుకున్నట్టుగా మేము ప్రాక్టీస్ చేసిన 3 సాంగ్స్ అయితే కంప్లీట్గా పాడేసామన్నమాట. పాడేసి ఇంకా ఈవెంట్ని హారతి ఇవ్వడంతో లాస్ట్ కదా, ఈవెంట్ని ఇక్కడతో అయితే ఎండ్ చేసేసాము. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మేము ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఐడియాస్ ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో, కాబట్టి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ మేము చేసిన ఈ సీమంతం వేడుక ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.